వ్యాప్తంగా 18,000 కోట్లు ఖర్చు పెట్టినారు జలజీవన్కు. అంటే దేశవ్యాప్తంగా 18,000 కోట్లు ఖర్చు పెట్టినారంటే అర్థమేమి? అర్థము దేశము, అర్థము సెంటరు, అర్థం స్టేటు. అంటే 18,000 కోట్లలో దేశవ్యాప్తంగా ఖర్చు పెడితే అప్పుడు ఎంతండి? 17,000 కోట్లు, 18,000 కోట్లు అంటే 8,500 కోట్లు, 9,000 కోట్లు దేశవ్యాప్తంగా ఖర్చు పెట్టినారు. దేశవ్యాప్తంగా 35 రాష్ట్రాలు కలిసి 9,000 కోట్ల కంటే తక్కువ 8,500 కోట్లు ఖర్చు పెడితే మీరొక్కరు 10,000 కోట్లు ఖర్చు పెడతారా? ఎట్లా? అంటే ఎక్కడ వాడినారు డబ్బులు? దేశమంతా కలిసి 8,500 కోట్లు ఖర్చు పెడితే మీరొక్కరు 10,000 కోట్లు దాని పేరు మీద అప్పు చేసినారు. ఎక్కడ పోయినట్లు డబ్బులు? వైట్ పేపర్ అంటారు చూడండి, దీని మీద పెట్టండి వైట్ పేపర్. నెక్స్ట్ మీరు నిజంగా చెప్పాలంటే ఈ మొత్తం కార్పొరేషన్లలో ఎంతెంత డబ్బులు వాడినారు, దేనికి వాడినారని వైట్ పేపర్ పెట్టండి. ఏపీఐసి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ 8,500 కోట్లు. బెవరేజెస్ కార్పొరేషన్ మాకైతే చెప్తిరి, అబ్బా కిక్కు ఎక్కువ మక్కు ఏమేమో రాస్త్రి, అప్పులు. ఇప్పుడు మీరు చేసేది, మీరు డైరెక్ట్గా ఏం చేసినారు? అసలు డైరెక్ట్ డెబిట్ మెకానిజం ఇచ్చినారు ఏపీఎండిసికి అయితే. అంటే డైరెక్ట్ ఆర్బీఐ డబ్బులు తీసుకునేటట్లు మీ అకౌంట్లో నుంచి. ఆర్బీఐ కాదు, ఎవరు అప్పు ఇచ్చినారో అప్పుదారులు. టిడ్కో 4,451 కోట్లు, ఇంకా అమరావతి 47,900 కోట్లు ఇంచుమించు. ఇది మీరు చేసిండేది. ఇది కాక జిఎస్డిపి ఫిగర్స్ ఎక్కడెక్కడ. ఇప్పుడు మీరేమంటారు? 11.7 మీరు పెరిగినారంటారు, కేంద్రం మాత్రం 10 లోపలనే అంటారు. మరి కేంద్రానికేమో ఇంచుమించు 9% ఆదాయం వస్తుంది, మీకు 2 కూడా రావడంలే. ఇది ఎట్లా? ఇది ఏది వీలైతే ఏది ఇష్టాంతరానికి. అసలు ఈ మధ్యలో ఇంతకుముందే మినిస్టర్లు సెక్రటరీల కాన్ఫరెన్స్ అని పెట్టినారు మొన్న 9వ తారీఖు. మీరు ఇచ్చిన లెక్కలే నేనేం చెప్తున్నా, మీరు ఇచ్చినట్టు చదువుతా. ఏమని? అసలు ఈ భారతదేశంలో అత్యంత ఫాస్ట్గా పెరుగుతున్న నగరాల్లో మన విజయవాడ 10వ స్థానం అని చెప్పి మీరు చెప్తున్నారు. మంచిదే. ఏం బేసిస్ మీద? ఏం తెలుసునా చెప్పేది? 2019 నుంచి 2035 వరకు ఇంత పెరుగుతుంది. మీకు తెలుసునండి ఎంత పెరుగుతుందో? రేపు వచ్చే సంవత్సరం ఎంత పెరుగుతుందో మీకు తెలుసునా? 35 వరకు ఎట్లా మీరు అంచనా వేస్తున్నారు? అది కూడా ఎంత? హైదరాబాద్తో పోలిక అంట. హైదరాబాదు 50.6 బిలియన్ డాలర్లు అంటే ఇంటూ 8,500, 40,000 50,000 కోట్లు స్థూల ఉత్పత్తి అయితే మనది 5.6. కానీ మీరు పోలిక. ఏం చేద్దాం? అంటే పబ్లిక్ ఏదో ఒకటి ఊరికే చెప్పుకుంటూ పోవచ్చు అని. మీరు అసలు ఆర్థిక పరిస్థితి చూసినట్లయితే మొత్తము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడుందండి? అప్పులలో చూస్తే 26వ స్థానం. మీరు ఇచ్చినది రిపోర్ట్, ఇది మీదే, పేజ్ నెంబర్ 17. అప్పులలో 26వ స్థానంలో ఉంది. స్థూల ఉత్పత్తిలో అప్పు ఒక నిష్పత్తిగా తీసుకుంటే 19వ స్థానంలో ఉంది. అంటే మీరు అన్ని వెనకాల నుంచే. రెవెన్యూ డెఫిసిట్ అయితే 74,147 కోట్ల రెవెన్యూ డెఫిసిట్ ఆర్థిక లోటుతో 31వ స్థానంలో ఉంది. అంటే లాస్ట్ దేశంలో. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న అప్పుల్లో 25వ స్థానంలో ఉన్నారు. మార్కెట్ నుంచి తీసుకున్న అప్పుల్లో 28వ స్థానంలో ఉన్నారు. ఇది కాక మళ్ళీ మీరే పెట్టినారు. అది ఎందుకు మీరు ఇవన్నీ ఎందుకు రిలీజ్ చేస్తున్నారో మరి చూడు, మీరే పెట్టినారు. కంపారిజన్ ఆఫ్ ఫిస్కల్ ఇండికేటర్స్ అక్రాస్ సదర్న్ స్టేట్స్ అంటే పేజ్ నెంబర్ 20. మీరేమన్నారు? కింద దక్షిణాది రాష్ట్రాల్లో పోలిక పెట్టినారు. ఎంత పెట్టినారు తెలుసునా? మొత్తము అప్పులో చూసినట్లయితే, అప్పు చేసినది చూసినట్లయితే హయ్యెస్ట్ 85,312 కోట్లతో, అంటే ఏది పోయిన సంవత్సరం 85,312 కోట్లతో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ పొజిషన్. మీ తర్వాత తమిళనాడు రెండంతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇప్పుడు వాళ్ళు 73,000 కోట్లే. ఒరిస్సా 1,300 కోట్లు హయ్యెస్ట్ మీరు. నెక్స్ట్ రెవెన్యూ లోటు హయ్యెస్ట్ మీరు -60,000 కోట్లు. లోయెస్ట్ ఎవరు? 10,000 కోట్లు కర్ణాటక. మరి ద్రవ్యలోటు హయ్యెస్ట్ మీరు, అందరికంటే ఎక్కువ 85,269 కోట్లు. లోయెస్ట్ ఎవరు? ఒరిస్సా 912 కోట్లు. మీరే ఇచ్చుకున్నారు ఇవన్నీ. అసలు ఇది కాక మీరు కొత్తగా ఏం చెప్తారు? ఇవన్నీ అందుకనే మీరు బాగా నీట్గా కనుక్కున్నారనమాట. కనుక్కొని అసలు కొన్ని అయితే ఎంత ఆశ్చర్యం అంటే, ఇంత బాధ్యత గల పొజిషన్లో ఉండారే మీరు. హిందూ పేపర్ ఏమనుంది ఇది ఈరోజు? క్రైమ్స్ కమిటెడ్ అండర్ ద గైస్ ఆఫ్ పాలిటిక్స్ విల్ నాట్ బి టాలరేటెడ్, వాన్ సీఎం. మంచిది.